గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ బ్యాంక్ ఎస్ఎస్సి కరెంట్ అఫైర్స్ అమ్మ. సో ఒక్కసారి స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం. మే 15th దిస్ ఈజ్ ద డీ డే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మే 15th తర్వాత మనకి బ్యాంక్ ఎస్ఎస్సి ఐబీపీఎస్ కానీ ఆర్బీఐ గ్రేడ్ బి కానీ నాబార్డ్, సెబీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అన్ని కోర్సెస్ యొక్క ఫీజు ఏదైతే ఉంటుందో ఫీజులు పెరగడం అనేది జరుగుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో కంప్లీట్ బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మనది. సో ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేసినటువంటి ఫ్యాకల్టీ మీకు యాప్టిట్యూడ్ అండ్ దాంతోపాటు ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో ప్యూర్ మ్యాథ్స్కి రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా అర్థమెటిక్ అన్నింటికి వాళ్ళే వస్తారు. చక్కగా జాగ్రత్తగా మీకు డీటెయిల్డ్గా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్ మన సురేష్ సరే స్వయాన చెప్తారు. సో చక్కగా ఇంగ్లీష్ కూడా మీకు హ్యాపీగా గ్రామర్ అన్నీ చక్కగా రావడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ కరెంట్ అఫైర్స్ నేనే డీల్ చేస్తాను. సో మీకు ఫుల్ కంప్లీట్గా గ్రిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. మే 15th గుర్తుపెట్టుకోండి. అంటే రేపు ఎల్లుండి నుంచి ఫీజులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇదిగోండి, ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893895553. ఆ నెంబర్కైనా చేయొచ్చు. దాంతోపాటు మీకు ఇక్కడ భారతి మేడం నెంబర్ అనేది నేను చూపిస్తాను. దానికైనా మీరు చక్కగా ఫోన్ చేసి మీరు చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. 9966171428. ఇది భారతి మేడం నెంబర్. చక్కగా ఈ నెంబర్కైనా మీరు ఫోన్ చేసి యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో మొదటిది చూడండి మా కరెంట్ అఫైర్స్. చైనా యొక్క పాపులేషన్ గ్రోత్ రికార్డ్ అనేది లోయెస్ట్ రేట్ ఇన్ డికేడ్స్. సో ఈ ఒక డికేడ్స్లోనూ కొన్ని సంవత్సరాలుగా ఇదే లోయెస్ట్ రేట్తో పెరగడం అనేది జరుగుతుందంట. పాపులేషన్ గ్రోత్ ఏదైతే ఉంటుందో పాపులేషన్ గ్రోత్ చైనా సెన్సస్ అనేది చెప్పడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు ద 7th సెన్సస్ కండక్టెడ్ బై చైనాస్ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్, చైనా యొక్క నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రీసెంట్గా 7th సెన్సస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారంగా చైనాస్ పాపులేషన్ గ్రోత్ అనేది 0.53 మాత్రమే పెరగడం అనేది జరిగిందంట ఇన్ ద లాస్ట్ డికేడ్. 2010 to 20 ఈ డికేడ్లో చూస్తే కేవలం పాత డికేడ్తో పోలిస్తే 0.53% మాత్రమే పెరగడం అనేది జరిగిందంట. అండ్ ఇట్స్ లోయెస్ట్ సిన్స్ 1953. 1953 నుంచి ఇదే చాలా చాలా లోయెస్ట్ అంటమ్మా. చైనాస్ పాపులేషన్ స్టూడ్ ఎట్ 1.41 బిలియన్ ఇన్ 2020. 2020లో 1.41 బిలియన్ అనేది ఉండడం అనేది జరిగింది. ద రిపోర్ట్ ఆల్సో స్టేట్స్ దట్ 12 మిలియన్ బేబీస్ వర్ బార్న్ ఇన్ 2020. 2020లో 12 మిలియన్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టడం అనేది జరిగిందంట. లోయెస్ట్ నెంబర్ సిన్స్ 1961. 1961 నుంచి ఒక సంవత్సరంలో అంత తక్కువ మంది పుట్టడం ఇదే ఫస్ట్ టైం అంటండి. విత్ ద నెంబర్ ఆఫ్ బర్త్స్ ఫాలింగ్ ఫర్ ద 4th కన్సెక్యూటివ్ ఇయర్. 4th కన్సెక్యూటివ్ ఇయర్లో కంప్లీట్గా పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే వరుసగా 4వ సంవత్సరం పుట్టినటువంటి జననాల సంఖ్య అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతుందని చెప్పారు. ద మెయిన్ కాజ్ ఆఫ్ ద స్లోయింగ్ గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ అట్రిబ్యూటెడ్ టు చైనాస్ వన్ చైల్డ్ పాలసీ. చైనా అనేది వన్ చైల్డ్ పాలసీ అనేది ఏర్పాటు చేసింది కదా, ఒక్కరినే కనాలనేటటువంటిది. సో దానివల్ల గ్రోత్ రేట్ అనేది పడ్డం అనేది జరిగిందని చెప్తున్నారండి. చైనాస్ పాపులేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ఇట్స్ పీక్ ఇన్ 2025. సో 2025లో చైనా యొక్క పాపులేషన్ అనేది పీక్ రీచ్ అవ్వనుంది అని చెప్పి ఈ సెన్సస్ అనేది ఒక మోడల్ ద్వారా చెప్పడం అనేది, ఒక మోడలింగ్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి. ఇండియా టు ఎమర్జ్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ బై 2023 ఆర్ 2024. 2023 లేదా 2024 కల్లా ఇండియా అనేది వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ అవనుందంట. అకార్డింగ్ టు చైనాస్ డెమోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా మే ఓవర్టేక్ చైనా యాజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ బై 2023 ఆర్ 2024 మచ్ సూనర్ దెన్ ద యుఎన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ 2027. యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది, 2027 కల్లా చైనాని భారతదేశం జనాభాలో అధిగమిస్తుందని చెప్పారు కదా. సో అంతకంటే త్వరగానే 2023కి 24 కల్లా అయిపోవచ్చు అని చెప్పి చైనా యొక్క డెమోగ్రాఫర్స్ చెప్పారు. డెమోగ్రాఫర్స్ అంటే పాపులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేసేవాళ్ళు. బేస్డ్ ఆన్ 2019 ఎస్టిమేట్స్, ఇండియా హ్యాడ్ అన్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ 1.37 బిలియన్. సో ఇండియాలో 1.37 బిలియన్ ఉన్నారు. మన తాలూకు చైనాలో 1.4 బిలియన్ ఉన్నారు 2020 నాటికి. ఆలోచించండి ఎంత దగ్గర ఉన్నామో. సో పెరిగిపోవచ్చంట. నిజంగా చాలా పెద్ద అప్రతిష్ట అవుతుందమ్మా కదా. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ ఇష్యూడ్ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2022. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆర్బీఐతో కన్సల్ట్ చేసి సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో
ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2021-22కి ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఈ స్కీమ్ గురించి కూడా మాట్లాడదాం, కంగారు పడద్దు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు ఇష్యూ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-2022. The sovereign gold bonds will be issued 6 tranches from May 2021 to September 2021. సో మే 2021 నుంచి సెప్టెంబర్ 2021లో 6 విడతల్లో మన తాలూకా సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇష్యూ చేయడం అనేది జరుగుతుందంట. చెప్తాను ఎలా ఇష్యూ చేస్తారో కూడా చెప్తాను, చూడండి. మీకు ముందు ఈ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం, తర్వాత అనాలిసిస్ చూద్దాం. ఛానల్స్ దట్ సెల్ బాండ్స్. సో ఛానల్స్ అనేవి ఎలా ఇది చేయడం అనేది, అమ్మడం అనేది జరుగుతుందంటే, ద బాండ్స్ విల్ బి సోల్డ్ త్రూ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఐసిఐసిఐ కానీ, లేకపోతే మన తాలూకా హెచ్డిఎఫ్సి కానీ ఏవైతే ఉంటాయో, అండ్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దిస్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, అండ్ డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుందంట. It will also be sold through recognized stock exchanges, that is National Stock Exchange of India Limited and Bombay Stock Exchange of India Limited లో కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా మీరు చక్కగా ఈ సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కొనుక్కోవచ్చు. సో చూడండి, సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఎలా ఉంటాయంటే, దే ఆర్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్. గవర్నమెంట్కి అప్పు కావాల్సినప్పుడు గవర్నమెంట్ వీటిని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. డినామినేటెడ్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ దే ఆర్ ఇష్యూడ్ బై ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇవి ఎలా ఇష్యూ చేస్తారు, గోల్డ్ యొక్క గ్రామ్స్ ఏవైతే ఉంటాయో గ్రామ్స్ రూపంలో దీన్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ని మీరు 1 గ్రామ్ కొనుక్కోవచ్చు, లేదా 2 గ్రాములు కొనుక్కోవచ్చు, 3 గ్రాముల బాండ్ కొనుక్కోవచ్చు, 4 గ్రాముల బాండ్ అనేది కొనుక్కోవచ్చు. సో బాండ్ రేట్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. టు రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ ఫిజికల్ గోల్డ్, ద సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ నవంబర్ 2015. సో ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో, ఫిజికల్ గోల్డ్ యొక్క డిమాండ్ అనేది తగ్గించడానికి, ఫిజికల్ గోల్డ్ యొక్క డిమాండ్ అనేది కంప్లీట్గా తగ్గించడానికి ఏం చేశారు, సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా, వీటిని ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఎందుకు, సావరెన్ గోల్డ్ బాండ్ అనేది ఫిజికల్ గోల్డ్ కంటే బెస్ట్ కదా. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఏం జరుగుతుంది, గోల్డ్ అనేది పోతుందో, థ్రెట్ మనకి పోతుందేమో అనే భయం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది మన బాండ్ అనుకోండి, చక్కగా మనకి హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో టు బై ద గోల్డ్ బాండ్స్ ద ఇన్వెస్టర్స్ హ్యావ్ టు పే ద ఇష్యూ ప్రైస్ ఇన్ క్యాష్ అండ్ ద బాండ్స్ విల్ బి రెడీమ్డ్ ఇన్ క్యాష్ అండ్ మెచ్యూరిటీ. సో ఏం చేస్తారు, 1 గ్రామ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రామ్ బంగారం మనకి ఏం చేస్తారు, దీని మీద ఇష్యూ ప్రైస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ ఈరోజు గ్రామ్ బంగారం 5,000 ఉందనుకోండి, 1 గ్రామ్ గోల్డ్ బాండ్ తీసుకుంటే మీకు 5,000 రూపాయలు మీరు పే చేసి అది తీసుకోవచ్చు. సో మీరు దానికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సపోజ్ 5 సంవత్సరాలు ఉందనుకోండి, 5 సంవత్సరాల తర్వాత మీకు దాని మీద ఎంతైతే ఇది ఉండడం అనేది జరుగుతుందో, ఎంత రేట్ అయితే వస్తుందో అంత రేట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. బంగారం రేట్ పెరుగుతూనే ఉంటుంది కదా తప్పకుండా. సో తప్పకుండా మనకి డబ్బులు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. అంతేగాని మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఓకేనా, ఇంట్రెస్ట్ పే చేయదు గవర్నమెంట్. Sovereign gold bonds are one of the better ways of investing in gold, as long as with capital appreciation the investors will get a fixed rate of interest. Investors fixed rate of interest ఏదైతే ఉంటుందో రావడం అనేది జరుగుతుంది. ఐ మీన్ మన గోల్డ్ అనేది పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి డబ్బులు అనేవి రావడం అనేది జరుగుతుంది. డిసడ్వాంటేజ్ చూడండి, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్లైక్ ఫిజికల్ గోల్డ్ విచ్ కెన్ బి సోల్డ్ ఇమీడియట్లీ. సో మన తాలూకా ఫిజికల్ గోల్డ్ ఈజీగా అమ్మేయచ్చు డబ్బులు కావాల్సినప్పుడు. ఇట్ కెన్ బి లిక్విఫైడ్ ఈజీలీ. లిక్విఫైడ్ అంటే అర్థం ఏంటి, ఈజీగా దాన్ని డబ్బుగా చేసేయచ్చు. కానీ సావరెన్ గోల్డ్ బాండ్స్ అంత ఈజీ కాదు డబ్బుగా చేయడం, తిరిగి అమ్మడం చాలా కష్టం. మెచ్యూరిటీ అయితే తప్ప మనం సరిగ్గా దాని నుంచి డబ్బులు అనేవి రావడం కష్టం అనమాట. అది మనకి చెప్పారు. నెక్స్ట్ చూడండి అమ్మా, పేపాల్ ఇంట్రడ్యూస్ డిజిటల్ FIRA. సో డిజిటల్ FIRA ఏదైతే ఉంటుందో పేపాల్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. FIRA అంటే ఏంటి అంటే ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ అడ్వైజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో పేపాల్ ద డిజిటల్ పేమెంట్స్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఆటోమేటెడ్ ప్రాసెస్ టు రిసీవ్ మంత్లీ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ అడ్వైజ్ అలోయింగ్ ఇండియన్ మర్చెంట్స్ టు డౌన్లోడ్ దేర్ మంత్లీ డిజిటల్ ఫిరా ఇష్యూడ్ బై బ్యాంక్స్ ఇష్యూ చేసేటటువంటి ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ అడ్వైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ప్రతి మంత్ తీసుకోవచ్చంట. ఇంతకీ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ అడ్వైజ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ that acts as a proof for all inward remittances and payments received from abroad. సో ఈ ఫిరా అనేటటువంటిది ఒక డాక్యుమెంట్ అండి. ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఒక ప్రూఫ్గా ఉపయోగపడడం, ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. ఎందుకు, ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ ఫర్ ఆల్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్. మనకి బయట కంట్రీ నుంచి మన అకౌంట్లో పడినటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ చూపించడానికి, ఆ పేమెంట్స్ వాట్ ఎవర్ వీ రిసీవ్డ్, సో వాటన్నింటికీ ఒక ప్రూఫ్గా ఈ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ బి ఇష్యూడ్ బై ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఆల్ సైజెస్, ఇండివిజువల్స్ ఆర్ బిజినెసెస్ సచ్ యాజ్ లిమిటెడ్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఫార్మ్స్, సోల్ ప్రొపరేటర్షిప్ ఫార్మ్ ఎట్సెట్రా.
సో ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుంది, బయట నుంచి మనీ అనేది పడుతుంది, అవి రెమిటెన్సెస్గా పడతాయి కదా. సో అవి ఏవైతే ఉంటాయి ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ఎక్స్పోర్టర్స్ తప్పకుండా కావాలి వాళ్ళ తాలూకా స్టేట్మెంట్ అనేది చూపించుకోవడానికి. వీటిని ఎవరిస్తారు, ఇండియన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ బ్యాంక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా పేపాల్ ఏదైతే ఉంటుందో ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ అనేది దీన్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. అంటే ఆటోమేటిక్గా పేపాల్ ఉంటే ఇండియన్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ ఫిరా ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్కి రావడం అనేది జరుగుతుంది, అది చెప్పారండి. సో చూడండి, బెనిఫిట్స్ అండర్ డిజిటల్ ఫిరా, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ద డిజిటల్ ఫిరా ప్రాసెస్ విల్ బి ఇష్యూడ్ అట్ జీరో కాస్ట్, రూపాయి కూడా ఖర్చు అవ్వదు. అండ్ రెడ్యూసెస్ టైమ్, సేవ్స్ మనీ, బ్యాంకుల చుట్టూ తిరిగేటటువంటి ఇది ఉండదు. సో దానివల్ల మనీ కూడా అసలు అవ్వవు. రిమూవ్స్ ఫ్రిక్షన్ అండ్ ఎలిమినేట్ ద నీడ్ టు విజిట్ బ్రాంచెస్, దేర్ బై రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ ద కోవిడ్-19 ప్రబలేటటువంటి ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే బ్రాంచెస్ని విజిట్ చేయక్కర్లేదు, పేపర్లెస్ ప్రాసెస్, జీరో ఇన్వెస్ట్మెంట్, రూపాయి కూడా ఖర్చు అవ్వదు, హ్యాపీగా మనకి ఆ స్టేట్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ద మంత్లీ డిజిటల్ ఫిరా కుడ్ బి డౌన్లోడ్ బై మర్చెంట్స్ ఫ్రమ్ దేర్ పేపాల్ అకౌంట్, వాళ్ళ పేపాల్ అకౌంట్ నుంచి చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. ఇట్ ఎనేబుల్స్ ఇండియన్ సెల్లర్స్ టు అప్లై ఫర్ బిల్ క్లోజర్ అండ్ గెట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అట్ ఏ మచ్ ఫాస్టర్ రేట్. సో ఆటోమేటిక్గా ప్రతి నెల వచ్చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది, చాలా ఫాస్ట్గా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. వన్స్ ద ఫిరా ఈజ్ మేడ్ అవైలబుల్ ద సెల్లర్స్ విల్ బి నోటిఫైడ్ వయా ఈమెయిల్. సో మనకి ఫిరా అనేది అవైలబుల్ అవ్వగానే వాళ్ళు ఆటోమేటెడ్గా తయారు చేయగానే ఈమెయిల్ ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుందంట. పేపాల్ గురించి ఫ్యాక్ట్స్ చూడండి. పేపాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998 డిసెంబర్. ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఆఫ్ పేపాల్ ధాన్స్ కుల్మ్యాన్ ఎవరైతే ఉంటారో ఆయన. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే శాన్ జోస్, కాలిఫోర్నియా, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ పేపాల్. సో అందరికీ ఫిరా అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫారెన్ రెమిటెన్సెస్ యొక్క ఒక డిజిటల్ డాక్యుమెంట్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఇది ఏంటి అంటే ₹455 crores రేజ్డ్ బై ఎస్బీఐ కార్డ్స్ బై ఇష్యూయింగ్ బాండ్స్. సో మన తాలూకా ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మన తాలూకా ఇదేదైతే బాండ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. బాండ్ ఇష్యూ చేసి మనీ అనేది ప్రొక్యూర్ చేశారంట. 455 కోట్లు రేజ్ చేయడం అనేది జరిగింది. బాండ్ అనేటటువంటిది ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్ అమ్మ. బాండ్ అనేటటువంటిది ఏంటి, ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే డబ్బు కావాల్సినప్పుడు గవర్నమెంట్స్ కానీ కంపెనీలు కానీ బాండ్లు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ తరపున బాండ్లు ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఒక బాండ్ ఏదైతే ఉంటుందో ఒక బాండ్కి ఏముంటుంది అంటే ఫేస్ వాల్యూ ఉండడం అనేది జరుగుతుంది, దాంతోపాటు కూపన్ కోడ్ ఉండడం అనేది జరుగుతుంది, దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ గవర్నమెంట్ 10,000 రూపాయలు బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, దానికి కూపన్ రేటు 10% అందనుకోండి, అంటే సింపుల్గా ఇంట్రెస్ట్ రేట్. మెచ్యూరిటీ పీరియడ్ అంటే 10 years అందనుకోండి, అంటే 10 ఏళ్ళ వరకు మనకి 10 ఏళ్ళకి మనకు అసలు కూడా తిరిగి వచ్చేస్తుంది అని అర్థం. మిగిలిన ప్రతిసారి సంవత్సరానికి 10% లెక్క, అంటే ₹1000 చొప్పున మన అకౌంట్లో వేసేస్తారు అన్నట్టు. అర్థమైంది. ఇది బాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని బాండ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్కి డబ్బులు కావాల్సినప్పుడు ఈ బాండ్ అనేది ఇష్యూ చేసి డబ్బులు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే దాన్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో ఎస్బీఐ కార్డ్స్ ఏదైతే ఉంటుందో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్కి డబ్బులు అవసరం. ఎంత అవసరం? 455 కోట్లు అవసరం. సో అందుకోసం ఏం చేశారు, బాండ్స్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. దిస్ బాండ్స్ విల్ ఆఫర్ కూపన్స్ ఎట్ 5.70% per annum which will mature on May 10th, 2024. 2024 కల్లా మెచ్యూరిటీ అవ్వడం అనేది జరుగుతుందంట. 5.70% ఇంట్రెస్ట్ రేట్ కింద, అంటే కూపన్ రేట్ అని చెప్పాను కదా, కూపన్ రేట్ అని చెప్పాను కదా, అది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? 4,550 unsecured non-convertible debentures that have a fixed rate and are taxable and redeemable has been allocated by SBI cards. So fixed interest rate ఉన్నటువంటి and taxable, whatever the interest we are getting here, it is taxable అండి. దాని మీద మనకు పన్ను పడడం అనేది జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది దాని మీద పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మొత్తం 4,550 అన్సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు ఎలొకేట్ చేయడం అనేది జరిగింది. అంటే మనకి 455 crores అనేది ఇచ్చేసారంటే దాని అర్థం ఏంటి, ఒక్కొక్క బాండ్ తాలూకు విలువ 10 లక్షలు అవుతుందా, ₹1,00,000 అవుతుందా? ₹1,00,000 అవుతున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క బాండు ₹1,00,000 అండి. ఓకేనా, అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దామా, చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మా, యోవేరి ముసెవెని వాజ్ స్వార్న్ ఇన్ ఫర్ ద 6th term యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉగాండా. ఉగాండా యొక్క ప్రెసిడెంట్గా మన తాలూకా యోవేరి ముసెవెని అనేటటువంటి వ్యక్తి
ఆరవసారి వరుసగా ఇది అవ్వడం అనేది జరిగిందంట. యువేరి ముసెవెని హూ ఇస్ 76 years old ఆఫ్ ద నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ పార్టీ హ్యాస్ స్వాన్ ఇన్ ఫర్ ద 6th term యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉగాండా. ఉగాండా యొక్క ప్రెసిడెంట్గా సో రాష్ట్రపతిగా ఆయన ఎన్నుకోవడం అనేది జరిగింది. హీ టుక్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ అట్ ద సెరమనీ హెల్డ్ ఇన్ కంపాలా, ఉగాండా. సో ఉగాండాలోని కంపాలాలో జరిగినటువంటి సెరమనీలో సో ఆయన ఏం తీసుకున్నారు, మన తాలూకా పోస్ట్లోకి రావడం అనేది జరిగిందంట. హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉగాండా టిల్ 2025, 2025 వరకు, అంటే 4 ఏళ్ల టర్మ్ అన్నమాట వీళ్ళది. సో 2025 వరకు ఈయన ప్రెసిడెంట్గా ఇది అవుతున్నారు. పేరేంటో చూడండి, యువేరి ముసెవెని ఎవరైతే ఉంటారో ఆయన. He won the re-election in January 2021 with 58.6% ఆఫ్ ద ఓట్. మొత్తం జనవరి 2021లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 58.6% ఓట్లు అనేవి సాధించి ఈయన ఎన్నుకోవడం అనేది జరిగిందంట. ఈయన గురించి చూడండి అమ్మ కొన్ని ఫ్యాక్ట్స్. సో హీ హాస్ బీన్ సర్వింగ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ఉగాండా సిన్స్ 1986, 1986 నుంచి ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఉగాండాగా సర్వ్ చేస్తున్నారు. హీఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ సర్వింగ్ లీడర్స్. సో వరల్డ్స్ లాంగెస్ట్ సర్వింగ్ లీడర్స్లో ఈయన ఒకరు. అంటే 6th term చూడండి, ఇది 6th term అంటే ఇప్పటి వరకు 5×4 20 కదా, 20 years ఆల్రెడీ వర్క్ చేశారు. ఇంకొక 4 years అంటే మొత్తం 24 years వర్క్ చేయబోతున్నారు అన్నట్టు. సో లాంగెస్ట్ సర్వింగ్ లీడర్స్లో ఈయన కూడా ఒకరు. హీ లెడ్ ద రెబెలియన్ అగైన్స్ట్ ద డిక్టేటర్ ఇది అమీన్ ఇన్ 1979. సో డిక్టేటర్ ఆటోక్రటిక్ రోల్ అనేటువంటి ఇది అమీన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎగ్నెస్ట్గా ఒక రెబెలియన్ అనేటటువంటిది నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 1979లో లీడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఈయన ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది. హీ వన్ ఉగాండాస్ ఫస్ట్ డైరెక్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అండ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఇన్ 1996. 1996లో మొదటిసారి ఈయన ఏమవడం అనేది జరిగింది, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఎన్నికవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో మొదట ఫస్ట్ డైరెక్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎన్నికవడం అనేది జరిగింది. సో ముందు ఇండైరెక్ట్గా జరిగేవి 1986 నుంచి 96 వరకు, అది గుర్తుపెట్టుకోండి. అబౌట్ ఉగాండా ప్రెసిడెంట్ యువేరి ముసెవెని ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్. క్యాపిటల్ కంపాలా అండ్ కరెన్సీ ఉగాండన్ షిల్లింగ్ ఏదైతే ఉంటుందో ఉగాండన్ షిల్లింగ్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ దానికి వెళ్దామా, జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. రస్కిన్ బాండ్స్ న్యూ బుక్ టైటిల్డ్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఫర్ చిల్డ్రన్ టు బి రిలీజ్డ్. సో ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఫర్ చిల్డ్రన్ అనేటటువంటి పుస్తకం రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుందంట. ద ఫేవరెట్ పబ్లిషర్ నుంచి, ద ఫేవరెట్ ఆథర్ నుంచి, దట్ ఈజ్ రస్కిన్ బాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి. మోస్ట్ రినౌడ్ ఆథర్ రస్కిన్ బాండ్ ఈజ్ కమింగ్ అప్ విత్ న్యూ బుక్ టైటిల్డ్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఫర్ చిల్డ్రన్. ఆ బుక్తో రావడం అనేది జరుగుతుంది. ఆన్ ఈజ్ 87th బర్త్డే ఆన్ May 19th, 2021. సో May 19th ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 87th బర్త్డే, ఆ రోజు అది రిలీజ్ అవుతుందంట. ఇట్ విల్ బి పబ్లిష్డ్ బై పఫిన్ చిల్డ్రన్స్ ఇంప్రింట్ ఆఫ్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. సో పెంగ్విన్ హౌస్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా సబ్ గ్రూప్ అండి ఇది. సో పఫిన్ ద్వారా ఇది అవ్వడం అనేది జరుగుతుంది, దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇల్లిస్ట్రేషన్స్ ఆఫ్ ద బుక్ వాజ్ డన్ బై కాశ్మీరా సరోడే అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఈ తాలూకు ఇల్లిస్ట్రేషన్స్ బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి గీయడం అనేది జరిగింది. If you talk about this book, it is a collection of short stories which will feature some of his most celebrated characters and stories like Rusty's Adventures, Grandfather Stories, as well as new stories like Goldfish Don't Bark and Friends from the Forest and many more. ఆయన చిన్నపిల్లల మీద రాసినటువంటి చాలా పుస్తకాల్లో ఆయనకి చాలా బాగా నచ్చినటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుతూ అద్భుతమైనటువంటి కథలు రాయడం అనేది జరిగిందంట. ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఫర్ చిల్డ్రన్ అనేటటువంటి బుక్. సో ఆయన 87th బర్త్డే రోజు May 19, 2021 రోజు రస్కిన్ బాండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ వండర్ఫుల్ ఆథర్స్ ఇన్ ద హిస్టరీ. సో నెక్స్ట్ ఈయన గురించి కొద్దిగా ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో అబౌట్ రస్కిన్ బాండ్ ఈజ్ అన్ ఇండియన్ ఆథర్ ఆఫ్ బ్రిటిష్ డిసెంట్ ఉన్నటువంటి ఇండియన్ ఆథర్ అండి. సో హీ వాజ్ అవార్డెడ్ అట్ ద పద్మశ్రీ ఇన్ 1999. 1999 ఈయనకు పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. అండ్ పద్మభూషణ్ అవార్డు అనేది 2014లో రావడం అనేది జరిగింది. అర్థమైందా? 3rd హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండ్ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉంటుందో ఈ రెండు రావడం అనేది జరిగింది ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్. సాహిత్యంలో అతని తాలూకా ఇదేదైతే ఉంటుందో కంట్రిబ్యూషన్కి ఇది చేస్తూ. హీ హ్యాస్ ఆల్సో వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ ఇంగ్లీష్ నవల్ అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా ఇన్ 1992. 1992లో అతని తాలూకా ఇంగ్లీష్ నవల్ అయినటువంటి అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రాకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఆయన గెలుచుకోవడం అనేది జరిగిందమ్మా. His first novel, The Room on the Roof, which was written when he was 17, received the John Larry Rice Memorial Prize in 1957. సో 17 ఏళ్ళు అప్పుడు ఆయన రాసినటువంటి పుస్తకం ద రూమ్ ఆన్ ద రూఫ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ద జాన్ లెవెలిన్ రైస్ మెమోరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరిగింది 1957లో అంట. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వీటిని మీరు
గుర్తు పెట్టుకోవాలి. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అమ్మ. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. వీలైతే ఇలాగే తెలుగులో చక్కగా డీటెయిల్డ్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసినటువంటి ఫ్యాకల్టీ మనకి దీపక్ సార్ కానీ రోహిత్ సార్ కానీ సో చక్కగా చెప్తారండి. ఎగ్జామ్ ఓరియంటేషన్ మీకు తీసుకొస్తారు. ఇంగ్లీష్ విషయం తీసుకొస్తే సురేష్ సార్ ఎంత చక్కగా ఎడిటోరియల్ డిస్కస్ చేస్తారు, ఎంత చక్కగా చెప్తారో మీ అందరికీ తెలుసు. సో హ్యాపీగా జాయిన్ అవ్వడం ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుందమ్మా, ట్రస్ట్ మీ. అర్థమైందా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, నువ్వు తప్పకుండా మీరు క్రాక్ చేయగలరు. ఓకేనా? రైట్. సో జాయిన్ అవ్వాలంటే మేడంకి చేయండి. అండ్ మీరు భారతి మేడం నెంబర్ ఇందాక చూపించాను కదా, భారతి మేడంకి కూడా చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. భారతి మేడం నెంబర్ ఇంకొకసారి ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, జాగ్రత్తగా ఒకసారి వినండి అమ్మా. 9966171428. ఇది భారతి మేడం నెంబర్. ఒకసారి జాగ్రత్తగా ఫోన్ చేసి మేడం అడ్మిషన్స్ కోసం చేయండి. క్లియర్? రైట్. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో అండ్ మీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.